వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 14, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నంబర్ 1. లెదర్ పప్పెట్రీకి సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు సరైనవి? 1. తోలుబొమ్మలాటలో మేక చర్మంతో తయారు చేసిన తోలుబొమ్మల వాడకం ఉంటుంది. 2. లెదర్ తోలుబొమ్మలాట తరచుగా హిందూ పురాణాలలోని పాత్రలను వర్ణిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు సి. వివరణ: లెదర్ తోలుబొమ్మలాటలో గణనీయమైన, తరచుగా అపారదర్శక హిందూ పురాణాల నుండి పాత్రలను వర్ణించే తోలుబొమ్మల కోసం మేక చర్మాన్ని ఉపయోగిస్తారు. క్వశ్చన్ నంబర్ 2. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు లు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. సిఆర్లు కార్పొరేషన్లు మరియు ప్రభుత్వాలు వంటి సంస్థల క్రెడిట్ యోగ్యతను అంచనా వేస్తాయి. 2. సిఆర్లు అందించిన క్రెడిట్ రేటింగ్లు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించే అవకాశంపై అభిప్రాయాలు. 3. సిఆర్లు భారతదేశంలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏసీబీఐ) చే నియంత్రించబడతాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3 డి ఏదీ లేదు. సమాధానం డి. వివరణ: సిఆర్లు క్రెడిట్ యోగ్యతను అంచనా వేస్తాయి, రుణ చెల్లింపుపై అభిప్రాయాలను అందిస్తాయి మరియు భారతదేశంలో చే నియంత్రించబడతాయి. క్వశ్చన్ నంబర్ 3. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బ్రౌ)కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? 1. బీఆర్ రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. 2. సముద్ర భద్రతను నిర్వహించడానికి బ్రో ప్రాథమికంగా బాధ్యత వహిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ: బ్రో సరిహద్దు ప్రాంతాల్లో రహదారి నెట్వర్క్లను నిర్వహించడంపై దృష్టి పెడుతుంది, సముద్ర భద్రతపై కాదు. క్వశ్చన్ నంబర్ 4కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. రాన్సమ్వేర్ అనేది ఒక రకమైన హానికరమైన సాఫ్ట్వేర్. ఇది ఫైళ్లను గుప్తీకరిస్తుంది మరియు వాటి విడుదల కోసం చెల్లింపును డిమాండ్ చేస్తుంది. 2. రాన్సమ్వేర్ దాడుల వెనుక ప్రధాన ఉద్దేశ్యం సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం. 3. వ్యాప్తి చేయడానికి ఫిషింగ్ ఇమెయిల్లు ఒక సాధారణ వెక్టర్. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3 డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: రాన్సమ్వేర్ ఫైళ్లను గుప్తీకరిస్తుంది మరియు చెల్లింపును డిమాండ్ చేస్తుంది. అందించడానికి ఫిషింగ్ ఇమెయిల్లు తరచుగా ఉపయోగించబడతాయి. ప్రాథమిక ఉద్దేశ్యం దోపిడీ, సమాచారాన్ని దొంగిలించడం కాదు. క్వశ్చన్ నంబర్ 5. గ్రామ రక్షణ కమిటీల లు సూచనతో జమ్మూ మరియు కాశ్మీర్ కింది వాటిలో సరైనది ఏది? 1. తీవ్రవాద బెదిరింపులకు ప్రతిస్పందనగాలు 1995లో మొదటిసారిగా స్థాపించబడ్డాయి. 2. వీడీసీ ఏర్పాటు వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశ్యం మైనారిటీ జనాభా యొక్క భద్రతా సమస్యలను పరిష్కరించడం. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు సి. వివరణ: తీవ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా ఆత్మరక్షణను అందించడానికి 1997లో ఏర్పాటయ్యాయి మరియు మైనారిటీ హిందువులలో అభద్రతను పరిష్కరించడానికి ఒక ముఖ్య కారణం. క్వశ్చన్ నంబర్ 6. ఏ దేశానికి చెందిన 64 ఏళ్ల రచయిత యోన్ ఫాసే కు నోబెల్ సాహిత్య పురస్కారం 2023ను ప్రకటించారు? జవాబు నార్వే. వివరణ: ఈయనతో కలిపి ఇప్పటిదాకా ఈ దేశానికి చెందిన 4 రచయితలకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఈ దేశంలో 2 అధికారలిఖిత శైలుల్లో ఒకటైన నైనారె శైలిని అనుసరించి నోబెల్ పొందిన రెండో రచయిత ఫోసేనే. ఈయన తొలి నవల రౌడ్ స్వర్ట్ రెడ్ బ్లాక్ 1983లో, తొలి నాటకం సమ్వన్ ఈజ్ గోయింగ్ టు కమ్ 1992లో ప్రచురితమయ్యాయి.
ఈయన ప్రముఖ నాటకాలు ది నేమ్, డ్రీమ్ ఆఫ్ ఆటమ్, ఐ యామ్ ది విండ్. ఈయన రచనలు దాదాపు 40 భాషల్లోకి అనువాదమయ్యాయి. క్వశ్చన్ నంబర్ 7 భారత్కు చెందిన ఏ బ్యాడ్మింటన్ జోడీ ఇటీవల డబుల్స్ ప్రపంచ నంబర్ 1 ర్యాంకును సాధించింది? జవాబు: సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. వివరణ: ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా వీరు నిలిచారు. ప్రకాష్ పదుకొనే, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లు సింగిల్స్లో ఇప్పటివరకు భారత్ తరఫున నంబర్ 1 ర్యాంకు సాధించారు. క్వశ్చన్ నంబర్ 8 19వ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? జవాబు: 107 పతకాలు, 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు. వివరణ: చైనా ఆతిథ్యం ఇచ్చిన ఈ క్రీడల్లో చైనా 383, 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలు పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 4వ స్థానం సాధించింది. 20వ ఆసియా క్రీడలు 2026లో జపాన్లోని నగోయా నగరంలో జరగనున్నాయి. క్వశ్చన్ నంబర్ నవంబర్ 9, 2023న బ్యాంకాక్లో జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023లో భారత కాంపౌండ్ మహిళల మరియు మిక్స్డ్ జట్టు బంగారు పతకాలను గెలుచుకుంది. ఎవరు? జవాబు: పర్నీత్ కౌర్ మహిళల సమ్మేళనంలో బంగారు పతకం గెలిచారు. జ్యోతి సురేఖ కాంస్య పతకం సాధించింది. పర్నీత్ కౌర్, జ్యోతి సురేఖ వెన్నం. అదితి స్వామెలతో కూడిన మహిళల జట్టు ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ యీ సువాన్, హువాంగ్ ఐజౌ మరియు వాంగ్ లుయున్లపై 234 నుంచి 233 వరకు తేడాతో విజయం సాధించి మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. క్వశ్చన్ నంబర్ 10 క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో టాప్ 50 జాబితాలో ఎన్ని భారత ఐఐటి ర్యాంక్ పొందాయి? జవాబు: ఐఐటి బాంబే మరియు ఐఐటి ఢిల్లీ. వివరణ: ఈ జాబితాను క్వాక్వేర్లీ సిమోంజ్ క్యూఎస్ నవంబర్ 8, 2023న విడుదల చేసింది. ఐఐటి బాంబే భారతదేశంలో అగ్రస్థానాన్ని మరియు మొత్తం ఆసియాలో 40వ స్థానాన్ని పొందింది. ఐఐటి ఢిల్లీ భారతీయ ఇన్స్టిట్యూట్లలో 2వ స్థానంలో నిలిచింది మరియు ఓవరాల్గా 46వ ర్యాంక్ సాధించింది. ఈ జాబితాలో మొత్తం 148 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆసియా ర్యాంకింగ్ జాబితాలో చైనాకు చెందిన పీకింగ్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంది. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, చైనాలోని సింఘువా యూనివర్సిటీలు 4వ స్థానంలో నిలిచాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.